హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మా పూజా మందిరంని నేను అందంగా ఒక డ్రాయింగ్ వేసి తయారు చేయాలనుకుంటున్నాను. అది ఎలాగో ఈ వీడియోలో మీరు చూసేద్దరు. కానీ నేను మా పూజా మందిరం బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చేయించినప్పుడు చాలా అనుకున్నాను, కానీ ఏమీ చేయించలేదు. ఫస్ట్ మొత్తం టైల్ వేయించేద్దాం అనుకున్నాను. టైల్ వేయించేస్తే నెక్స్ట్ నెయిల్స్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అన్నారని నేను టైల్స్ వేయించలేదు. తర్వాత గ్లాస్ ప్రింట్ వస్తుంది కదా, బాలాజీ గ్లాస్ ప్రింట్ అనుకున్నాము. అది ఇప్పుడు కామన్గా రెగ్యులర్గా ఉంది కదా అని అది కూడా చేయించలేదు. ఆ తర్వాత వుడెన్తో బాలాజీ ఐడల్ అనుకున్నాము. దానికి మా పూజా మందిరం హైట్ కొంచెం తక్కువైంది, అందుకని అది కూడా చేయించలేదు. ఫైనల్గా ఏం చేయించాలని ఆలోచిస్తూ సరే ఫస్ట్ నేనే ఏదో ఒకటి ట్రై చేద్దాము అనుకుని ఒక డ్రాయింగ్ వేయాలని అనుకున్నాను. ఈ డ్రాయింగ్ కోసం నేను చాలా పింట్రెస్ట్లో చాలా ఇమేజెస్ చూసుకొని మా దేవుడి మందిరంకి ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుంది, హైట్ విడ్త్ అనేది నా ఓన్గా అన్నిటిని దగ్గర పెట్టుకొని నా ఓన్గా నేను ఒక డిజైన్ని డ్రా చేసుకున్నాను. దానికోసం ముందుగా పూజా మందిరం అంతా ఎంప్టీ చేసేసి పూజా మందిరంలో ఐడల్స్ అన్నీ తీసి వాల్ని మొత్తం పూజా రూమ్ని ఇలా ఎంప్టీ చేసుకున్నాను. ఇప్పుడు మా పూజా మందిరం హైట్ అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ హైట్ విడ్త్ అనేది మెయిన్ అండి. దీన్ని మెజర్మెంట్ని బట్టి మనం ఎలాంటి డిజైన్ వేసుకోవాలి అన్నది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం మా పూజా మందిరం హైట్ 67 ఇంచ్, విడ్త్ 44. అప్పుడు నేను అనుకునే డిజైన్కి పిల్లర్ విడ్త్ అనేది 10 ఇంచ్ ఉండాలి. ఎందుకంటే మధ్యలో నేను పూజా మందిరం పెట్టాలని అనుకుంటున్నాను. దానిపైన బాలాజీ ఫోటో వస్తుంది. ఇవన్నీ మైనస్లు ప్లస్లు చేసుకొని ఇక్కడ ఈ డిజైన్ని నేను వేయాలని ముందే ఒక పేపర్ మీద డ్రా చేసుకున్నాను. చూడండి, ఈ డిజైన్ని ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు వాల్ పైన డ్రా చేస్తాను. దీనికోసం ఫస్ట్ ఏంటంటే వాల్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కనిపించని ఫైన్ డస్ట్ అనేది వాల్ పైన ఎప్పుడూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను క్లీనింగ్ అయిన తర్వాత ఇక్కడ స్కేల్ పెన్సిల్ పెట్టి ఇది మొత్తం ఫ్రీ హ్యాండ్తోనే చేసుకోవాలండి. నేను ఎలాంటి కార్బన్ పేపర్ యూజ్ చేయలేదు, ఎలాంటి ట్రేస్ పేపర్స్ యూజ్ చేయకుండా ఓన్గా నా హ్యాండ్స్తో నేనే డ్రా చేస్తున్నాను. ఇక్కడ మనం పిల్లర్ హైట్ ఎంత వస్తుంది, మన మందిరం ఎంతవరకు ఉంటుంది, సైడ్ మనకి పిల్లర్ ఎంత విడ్త్ రావాలనేది ముందే మనం కాలిక్యులేషన్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. గోపురం హైట్ చెప్పాను కదా, మొత్తం 15 ఇంచెస్ అండి. ఈ 15 ఇంచెస్లో నేను గోపురం డ్రా చేశాను. సైడ్ పిల్లర్స్లో పైన లోటస్ ఫ్లవర్ వచ్చేలా డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మొత్తం ఫ్రీ హ్యాండ్ యూస్ చేసి నేను డ్రా చేశాను. మొత్తం పెన్సిల్ స్కేల్ యూస్ చేసుకొని డ్రా చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ మనం ఇలాంటి డ్రాయింగ్స్ వేసేటప్పుడు ఏంటంటే మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. 2 సైడ్స్ ఈక్వల్గా రావాలి. ప్లస్ విడ్త్ హైటు కరెక్ట్గా చూసుకోకపోతే మళ్ళీ మందిరంకి పక్కనకి లోపలికి వెళ్ళిపోవడం, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవడం అలా ఉంటుంది. అందుకని డ్రా చేసుకునే ముందే మనం ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ అనేవి క్లియర్గా తీసుకోవాలి. మెజర్మెంట్స్ని బట్టి మనం ఎంత హైట్ ఎంత విడ్త్ దాన్ని బట్టి మన ఓన్ డిజైన్, మనకి పింట్రెస్ట్ యూట్యూబ్లో చూస్తుంటే చాలా డిజైన్స్ వస్తాయి, కానీ అన్నీ మన రూమ్కి సెట్ అవుతాయి అని మాత్రం నేను చెప్పలేను. మన రూమ్కి సెట్ అయ్యేటట్టు దాన్ని మనం డిజైన్ని కొంచెం తగ్గించుకోవడం, కొంచెం పెంచుకోవడం చేసుకొని మనకి నచ్చిన డిజైన్, అంటే ఎగ్జాక్ట్ ఇదనే కాదండి, మనకి ఏ డిజైన్ నచ్చినా మనం డ్రా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం డ్రాయింగ్ వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఏమీ యూజ్ చేయలేదు, ఓన్లీ పెన్సిల్ స్కేల్ అండ్ బ్లాక్ పెయింట్ మాత్రమే యూజ్ చేశాను. ఇటువైపు పిల్లర్ ఎంత ఉందో సేమ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఇటువైపు కూడా అలానే డ్రా చేసుకున్నాను. మొత్తం డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బ్లాక్ ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదండి, ఆ పెయింట్ని నేను వాల్ పైన యూజ్ చేస్తున్నాను. ఇక్కడ రౌండ్ బ్రష్ 4 నెంబర్ బ్రష్ యూజ్ చేస్తున్నానండి. మనకి కొంచెం డ్రాయింగ్ వస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు బ్రష్తో వేయడం కష్టము, బ్రష్ నేను అంత ఫ్రీగా మూవ్ చేయలేను అనుకుంటే కనుక పోస్కా మార్కర్స్ అని దొరుకుతాయండి. వాటిలో కూడా సైజెస్ ఉంటాయి. సైజుని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. వాల్కి వేసే
ప్రైస్ అయితే 400 అలా ఉందండి. నేనైతే మార్కర్‌తో కాదు బ్రష్‌తోనే వేశాను. అరౌండ్ ఈ పెయింట్ కూడా 20 రూపీస్ అండి. ఒక బాటిల్ వచ్చి 20 రూపీస్, బ్రష్ ఒక 10 రూపీస్, అరౌండ్ 30 రూపీస్ అయ్యింది బ్రష్ అండ్ పెయింట్‌కి. పెన్సిల్, స్కేల్ యూస్ చేసి మాత్రమే నేను ఈ డిజైన్ అంతా వేశాను. ఇక్కడ నేను మొత్తం ఫ్రీ హ్యాండ్‌తో ఎలా వేస్తున్నాననేది మీరు కూడా చూసేయండి. చూసారు కదండి, ఇలా మొత్తం నేను ఫ్రీ హ్యాండ్తో డ్రాయింగ్ అనేది వేశాను. ఫస్టే మనం పెన్సిల్తో వేసుకున్నాం కాబట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. అది మొత్తం మనకి నచ్చిందంటే డైరెక్ట్ ఇంకా మనం పెయింట్తో స్టార్ట్ చేసుకోవడమే. పెయింట్ వేసి నేను ఇలా మొత్తం మా పూజా మందిరంకి ఒక గోపురం డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ డిజైన్ మీ అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది మనం కొంచెం టైం తీసుకొని చేస్తే చాలా బాగా వస్తుందండి. మొత్తం డ్రాయింగ్ అయిన తర్వాత మా పూజా మందిరం పెట్టిన తర్వాత అయితే మా పూజా రూమ్ ఇలా ఉందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంత మనం బయట వాళ్ళతో చేయించినా మన చేత్తో మనం వేసామంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఏదన్నా కొత్తగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.